ఈ రోజు మనకు వర్తించకపోయినా చట్టం పని తన పని తాను చేసుకొని పోతుందన్నారు. అదే విధంగా చేసుకొని పోమని చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. దాంతో పాటు వీళ్ళు చేసిన కేసులు సార్, ఈ రోజు అమరావతి గ్రాఫిక్స్ అన్నారు. ఆ రోజు అమరావతి గ్రాఫిక్స్ అన్నోళ్ళు, అమరావతి గ్రాఫిక్స్ ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇన్నర్ అమరావతి లేదంటే దానికి ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి అంట. ఆ వస్తువులే లేనప్పుడు ఆ వస్తువులు అవినీతి ఎలా జరుగుతుంది? ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, దాని మీద పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందని. ఇసుక ఉచితంగా ఇస్తే ప్రజలకు, ఇసుక ఉచితంగా ఇస్తే ఉచిత ఇసుకలో అవినీతి జరిగిందంట. మాదిరి మేమేమన్నా లిక్కర్ లో నాసి రకం లిక్కర్ కు స్టిక్కర్ వేసేసి దాని మీద కోట్లు దుబ్బేస్తున్నామా? మేమేమన్నా అవినీతి జరిగేదానికి? ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం 100 కోట్లు మైనింగ్ అన్ని కూడా టోటల్ పంచభూతాలను మింగేశారు సార్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పంచభూతాలని మింగేసింది. కాబట్టి మాకు 17A వచ్చినా 70A అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా మాకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ వ్యతిరేకంగా 17A వ్యతిరేకంగా వస్తే మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి అతనికి, అదే విధంగా ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి అందరూ కూడా జన్మల యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించక తప్పదు. టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది, కావాలని చెప్పి రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం ఉంది, కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారు, జైలుకు పంపించే విషయంలో వైసీపీ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు వైసీపీ ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు. అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి అసెంబ్లీలో చదివినాడు. ఏదో ఇన్ని అవినీతులు జరిగినా, ఈ విధంగా జరిగినా, ఈ విధంగా దోచుకున్నారు, ఈ విధంగా ఇతర దేశాలకు పంపించినారు, దేశాలకు తెప్పించుకున్నారు, ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉందని అసెంబ్లీలో చెప్పిన తర్వాత వాళ్ళు ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయినారు. 2018లోనే నోటీస్ ఇచ్చినారు. వాళ్ళు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళు పక్కన పెట్టేసినారు. సిఐడి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాన్ని అనగబట్టి పెట్టేసి ఆ బయట కనపడకుండా చేసినారు. చేసిన తర్వాత అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఈ కేసు నమోదైంది. కానీ ఉద్దేశపూర్వకంగా కట్టడానికి అవకాశం ఎక్కడుందా? ఉద్దేశం కాదు, జరిగినట్టుగా కట్టాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కడితే చంద్రబాబు నాయుడు గారు బయటికి కూడా రాలేరు. బయటికి బెయిల్ కాదు కదా, ఆ బెయిల్ తెచ్చుకునే టైంకే నిజం అయిపోతుంది. అది తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఉద్దేశపూర్వక కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కియా కంపెనీ అంటున్నారు కదా, కియా కంపెనీ తెచ్చినారు, అక్కడ మేము పెద్ద కంపెనీలు తెచ్చినామని. వీళ్ళు మొత్తం ఇచ్చి 60,000 కోట్లు పెట్టుబడులు పెడితే 70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాకు పెట్టుబడులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కియా కంపెనీకి సంబంధించి 600 ఎకరాలు ఒక కంపెనీ తెచ్చారా అడగండి సార్. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక కంపెనీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అడగండి. ఇంకా మీరు చాలా ఎక్కడ రుజువు ఆయన మూడ్లో పెట్టండి. కియా కంపెనీ 600 ఎకరాలు ఆడ కొన్నారు 10 లక్షల చొప్పున. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 10 లక్షలతో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొని అక్కడ ₹1 కోటి అమ్ముకున్నారు. కియా కంపెనీకి సంబంధించి ఎకరా చదువుకు 30 లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఆగండి, మీరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడలేదు కదా, మీరు ఆగండి, మళ్ళీ మాట్లాడతారు కావాలంటే. కియా కంపెనీకి 600 ఎకరాలకు చదును చేయడానికి ఎకరా వచ్చేసి 30 లక్షలు తీసుకొని ఆ 30 లక్షలు మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళది కట్టుకొని కియా కంపెనీ వల్ల వాళ్ళు చదును చేసుకున్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు దాని గురించి చెప్తాను. ఇన్నర్ రింగ్ రోడ్డు దాని పేర్లు పెట్టి దాన్ని మార్పులు వేసి అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల భూములన్నీ అన్నిటినీ 10 లక్షలు 20 లక్షలు కొని కోట్ల రూపాయలు అమ్మాలని అక్కడ పెద్ద డెవలప్ చేసి రాష్ట్రాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది. అది వాస్తవం కాబట్టి అక్కడ దెబ్బలు పడినాయి. ఆ తర్వాత వీళ్ళు పరిశ్రమలు పెద్దగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 74 పరిశ్రమలు ఉంటే 50 పరిశ్రమలు ప్రైవేటు పరం చేసినట్టు 2,000 కోట్లు చేసి 200 కోట్లకు అమ్ముకొని కమిషన్లు కొట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి 50 సంవత్సరాలు ఎన్నిక దొబ్బినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ గొప్పది, తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఎవడు అరెస్ట్ చేసే కుక్కలు కూడా బయటికి ఆంధ్రప్రదేశ్ లో కుక్కలు బయటికుంటే జెండాలు పట్టుకుని రోడ్లలో తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళంతటి వాళ్ళే కూర్చొని 5 నిమిషాలు 10 నిమిషాలు పోయి
తర్వాత కర్ణాటక పోయి అక్కడ 500,000 రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో ర్యాలీ చేయించినారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ తెలంగాణలో ఉంటే ఆ తెలంగాణకు పోయి వాళ్ళకి డబ్బులు బిర్యానీలో డబ్బులు పెట్టి అన్ని పెట్టి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ వీళ్ళకు ఉన్నటువంటి ఛానల్ ని బ్రహ్మాండంగా అదరగొట్టేసి చేసుకొని చంద్రబాబు నాయుడు ఏదో కనకారం చేసినట్టు చనిపోతే చంద్రబాబు నాయుడు ఒక్క విగ్రహం కూడా పెట్టరు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 660 మంది చనిపోవడమే కాకుండా ప్రతి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి మా దేవుడు రాజశేఖర రెడ్డి తలుచుకుంటున్నారు. వీళ్ళ దేవుడు మాట్లాడిస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో క్లోజ్ అయిపోతుంది. అంత ఇంత పికప్ అయితే కాంగ్రెస్ పికప్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జనసేన ఇవన్నీ కలిసిపోవాల్సింది కాలగర్భంలో ఎట్లా డెవలప్ అవుతుంది? ఏం చేసిన వీళ్ళు ఇన్ని సంవత్సరాల అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు దోచుకొని తిన్నారు. వీళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి వీళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు ఇచ్చే ఒక్కొక్క పెన్షన్ దాదాపు వీళ్ళ దగ్గర జన్మభూమి కమిటీ దగ్గర 100 పెన్షన్లు దాచిపెట్టుకొని వీళ్ళు డ్రా చేసుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నీకు చెప్తే ఎట్లా? వాళ్ళు ఇచ్చింది 33 లక్షల పెన్షన్ ఇచ్చాం, మేము 67 లక్షల పెన్షన్లు ఇచ్చినాం. 67 లక్షలు 3,000 రూపాయలు చెప్పిన మేము పెన్షన్ ఇచ్చాం. వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చి ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి 2,000 జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చిన తర్వాత 2,000 ఎలక్షన్ మూమెంట్ లాస్ట్ నెలలో ఇచ్చినారు. వీళ్ళు నీకు వీళ్ళు చేసే ఒక్క మంచి పని కూడా లేదనేది జగన్మోహన్ రెడ్డి గారు 3,040 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు చూసి చెప్పినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆదరించినారు కాబట్టి నవరత్నాలు తెచ్చినారు కాబట్టి తెచ్చిన నవరత్నాలు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ రిపోర్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2001-2002లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ టీడీపీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ జరిగినటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ అంటే అంతగానం బ్రహ్మాండంగా ఉన్నటువంటి మెజారిటీ వచ్చినప్పటికీ ఇంతగానో మార్పులు ఎందుకు ఒకటిసారిగా? ఒకటి మోహన్ రెడ్డి గారు ఒకటి ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి మార్పులు జరిగాయి, ప్రజలందరూ మాయమైపోయి ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా సడన్ గా ఈ మార్పులు చేర్పులు ఈ ట్రాన్స్ఫర్లు ఎందుకు మరి? అరే నేను చెప్తున్నాను 175 సీట్లు కావాల్సి వచ్చినప్పుడు 1-2 తేడా వచ్చినప్పుడు ఆ తేడా ఉండేది మార్చుకోకపోతే 175 ఎట్లా? మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోసం కాదా ఆయన కోరుకోండి 175 రావాలని మాకు ఎవరికి ప్రభుత్వం రావాలి, వాళ్ళని కలుపుకోవాలి, వీళ్ళని కలుపుకోవాలి, కాంగ్రెస్ ని కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్ ని కలుపుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి మా జెండాలు చెప్తే ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మా అవినీతిని మళ్ళీ లోపల లేకుండా ఉండాలని దానికి అక్కడ కాంగ్రెస్ తో ఉన్నారు, ఇక్కడ సమయం లేదు. చివరిగా సురేంద్ర గారు వీళ్ళు చెప్తున్నారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లులు ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇల్లులు ఇవ్వాలనే నెపంతో ఎక్కడో ఉన్నటువంటి గుట్టల్లో భూములన్నీ కూడా 10 లక్షలు కొనుక్కొని ప్రభుత్వం దగ్గర 50 లక్షలకు అమ్మేసుకొని వీళ్ళు 100 కోట్ల రూపాయలు దొబ్బేశారు ప్రజాధనాన్ని. వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 250 రూపాయలు పెంచుకుంటా పోయేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి వీళ్ళు మద్య నిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చి పూర్తిగా మధ్య ఏరులై పారిస్తున్నారు. మద్యాన్ని ఇష్టానుసారం వీళ్ళ లెక్కర్ బ్రాండ్ అంతా కూడా నాసిరకం వేసుకొని ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. వీళ్ళు మాట్లాడతారు ఏదైనా ఒక అభివృద్ధి ఒక కంపెనీ ఇచ్చారు చెప్పండి, తీర్పు భిన్నాభిప్రాయాలపై మీరు ఏం చెప్తారు? చివరిగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముందు ఇది ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి ప్రతికూలం కాదు. ఇది వచ్చేసి ఒక ప్రొసీజరల్ మ్యాటర్ వచ్చేసి ఇది యాక్చువల్ గా వచ్చేసి అవినీతి జరిగిందా తప్పు చేశారనేది అది కాదు ఇష్యూ. ఒక టెక్నికల్ గా గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నా అవసరం లేదా అనే దాని మీదనే జరిగింది కాబట్టి ఇది నాకు తెలిసి సీజేకు పోయింది కాబట్టి ఆయన ఇంకొక ధర్మాసనానికి త్రిసభ్య ధర్మాసనానికి ముందే త్రిసభ్య ధర్మాసనం వేసింటే సరిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా త్రిసభ్య ధర్మాసనము లేకుంటే ఇంకా పెద్ద బెంచ్కో వేస్తారు. అది వచ్చినా సరే రాకున్నా సరే పెద్దది ఇష్యూ కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. తర్వాత ఒకవేళ 17A వర్తిస్తుందని చెప్పనుకోండి, రేపు వచ్చేసి మళ్ళీ గవర్నర్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసు వరకు 17A వర్తిస్తుంది అన్నప్పుడు క్వాష్ చేసి అనుకోండి, దాంట్లో ఏమి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నది కదా, రేపు పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే కాదు రేపైనా కానీ. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు వచ్చేసి 17A క్వాష్ కోసము చంద్రబాబుకి అనుకూలంగా వస్తే గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ గవర్నర్ పర్మిషన్ పెడతారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా
వచ్చినా కానీ ఆల్రెడీ వచ్చేసి బెయిల్ మీద ఉన్నాడు. కానీ పెద్ద ఇష్యూ కాదు నాకు తెలిసి. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి సురేంద్ర నాయుడు గారు. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ 99 TV.